రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస భేటీలు చేస్తుంది. అందులో భాగంగా గాంధీ భవన్ లో మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. భేటీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ లో ఉన్నారు. సునీల్, ఈ మీటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై సీరియస్ గా దృష్టి సారించారు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఆమె గత వారం హైదరాబాద్ వచ్చారు. వరుసగా పార్టీ నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో, ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఎమ్మెల్యే వాళ్ళతో, అదేవిధంగా ఎమ్మెల్యేలు లేని ప్రాంతంలో గత ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులతో ఆమె భేటీ అయ్యారు. వాళ్ళ నుంచి పార్టీ పరిస్థితులపై, అంటే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులపై ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎంపీలతో కూడా భేటీ అయ్యారు. కార్పొరేషన్ల చైర్మన్లతో కూడా ప్రత్యేకంగా సమావేశమై వాళ్లకు దిశానిర్దేశం చేశారు. ఇక ఈరోజు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నేతలతో ఆమె గాంధీ భవన్లో సమావేశమయ్యారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతల భేటీ కొనసాగుతూ ఉంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరూ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. గతంలో ఆమె ఏఐసీసీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పిఏసీ సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత వరుసగా పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిగా ఆమె రివ్యూ చేస్తూ వచ్చారు. ఈరోజు మిగిలిపోయినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో, మహబూబ్నగర్ కావచ్చు, అదేవిధంగా వరంగల్, నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి నేతలతో ఈరోజు భేటీ కాబోతున్నారు. ఇక మహబూబ్నగర్ నేతలతో భేటీ ప్రారంభమైంది. గత ఎన్నికల్లో ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇక ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఉన్నటువంటి పురోగతిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎన్ని ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయి, ఎంతమంది రైతులకు రైతు రుణమాఫీ అయ్యింది, ఇట్లాంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో ఎట్లా అమలవుతున్నాయి, పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్, వీటన్నిటిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కొద్ది రోజుల్లోనే జిల్లా కమిటీలను కావచ్చు, అదేవిధంగా మండల కమిటీలు వేయబోతున్నారు. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే ఇన్ఛార్జీల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇక ఆమె నేతలకు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, అసలైనటువంటి లబ్ధిదారులను గుర్తించి వాళ్లకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి అన్నది ఆమె చెప్తున్నటువంటి మాటగా ఉంది. అంతేకాకుండా కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎమ్మెల్యేలు మంత్రి పదవులను కూడా ఆశిస్తున్నారు, పార్టీ పదవులను ఆశిస్తున్నారు. వాళ్ళతో కూడా ఆమె భేటీ అయ్యారు. ఇక ఎంతకాలంగా కాంగ్రెస్ పార్టీలోకి పనిచేస్తున్నారు, గతంలో పార్టీ మారితే ఎప్పుడు మారారు, ఈ ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకొని రానున్న రోజుల్లో ఇటు ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడమే కాకుండా పార్టీ కార్యక్రమాలను కూడా విస్తృతంగా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలనే దిశగా ఆమె నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్.